దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూకంపం వణికించింది. ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించడంతో జనం వణికిపోయారు. భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. 2 రోజుల వ్యవధిలో 2 సార్లు భూకంపం రావడంతో హస్తినవాసులు ఆందోళన చెందుతున్నారు. అటు హర్యానాలోనూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హర్యానాలోనూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదయ్యాయి. ఢిల్లీలో మరోసారి భూకంపం వచ్చింది. సో ఒక్కసారిగా హస్తినవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ వివరాలు అందిస్తారు. కృష్ణ, చంద్రిక 2 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 3.7గా ఈ భూకంప తీవ్రత నమోదైంది. హర్యానాలోని జజ్జర్ లో రిక్టర్ స్కేల్ పై 3.7 తీవ్రత ఈ భూకంపం నమోదైంది. భూకంపం తీవ్రతతో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్, రోహ్తక్, సోనిపత్ కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అయితే వచ్చాయి. అయితే ఈ భూకంప ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు. ఎందుకంటే గత 2 రోజుల్లో ఇది రెండోసారి ఈ ప్రకంపనలు రావడం, ఒక పక్క వర్షాలు, ఒక పక్క ఈ భూకంపాలు రావడంతో కొంత ఢిల్లీ ప్రజలైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మొన్న మనం చూసాం, ఏదైతే ఢిల్లీ ఎన్సీఆర్ లో ఈ ప్రకంపనలు నిన్న ఉదయం 9:04 కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. నిన్న వచ్చినటువంటి భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రతతో నమోదైంది. హర్యానాలోని జజ్జర్ లో రోహ్తక్ వద్ద ఈ భూకంప కేంద్రం గుర్తించారు. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్న దానిపై అయితే శాస్త్రవేత్తలు కానీ నిపుణులు కానీ ఏమి చెప్పలేకపోతున్నారు. దేనికి ఎందుకు జరుగుతుంది ఇది అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి కారణాలను అయితే ఎత్తుతున్నారు. ఈ ఢిల్లీలో వర్షం పడటానికి ఈ భూకంపం రావడానికి ఏమైనా సంబంధం ఉందా, ఇది వర్షం వల్ల సంభవించిన భూకంపం అన్న సందేహం చాలా మందిలో వచ్చింది. అయితే వర్షానికి భూకంపానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు. కొన్నిసార్లు భారీ వర్షాలు పడుతున్నప్పుడు కూడా భూమి కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ కూడా తమ స్థానాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇలా వర్షం పడుతుండగా కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వర్షం వల్ల వచ్చే ఈ వర్షం వల్ల ఈ భూకంపం వచ్చిందంటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నది అధికారులు చెప్తున్నట్టు మాట. అయితే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 ఏదైతే ఈ భూకంపాలు భారతదేశంలో కూడా భూకంపాల సంఖ్య కొంత పెరుగుతుంది. అందుకే భారతదేశాన్ని కూడా 5 భూకంప జోన్లుగా కూడా చేర్చారు. సో ఈ రోజు వచ్చినటువంటి భూకంపం జోన్ 4 లో ఉంది. ఈ జోన్ 4 లో జమ్మూ కాశ్మీర్ లో, అదేవిధంగా మిగతా ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. మొత్తానికి అయితే వరుస భూకంపాలు అయితే ఢిల్లీని కొంత వణికిస్తున్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ. जोरदार आए हैं फिलहाल, अभी हल्के हल्के महसूस ऐसा है। भूकंप के झटके इतने जोरदार आए हैं फिलहाल, अभी हल्के हल्के महसूस हुए हमें, तो ठीक है। जब भूकंप आता है तो किस तरह का डर होता है मन में? यहाँ ऐसा होता है जैसे हम ऑफिस में होते हैं या कहीं पे घर पे भी होते हैं तो बाहर निकलने की सोचते हैं, तो जैसे भूकंप के झटके आते हैं अपना काम छोड़ के सीधे बाहर आते हैं हम। दिल्ली में ऐसा है, भूकंप के झटके आ रहे हैं बार बार, कुछ मानसून लगा लो तो कुछ भी लगा लो, भूकंप के झटके बहुत ज़्यादा आ रहे हैं फिलहाल अभी के लिए।